హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న కిచిడి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా చాలా రుచిగా ఉంటుంది. వేడిగా తింటే చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిక్ ఉన్నవారు హ్యాపీగా తినచ్చు. చాలా చాలా హెల్దీ రెసిపీ. ఈ జొన్న కిచిడిని ఇలాగే తిన్నా చాలా బాగుంటుంది, లేదంటే చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ జొన్న కిచిడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు జొన్న రవ్వని తీసుకోవాలి. ఈ జొన్న రవ్వ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే జొన్న రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోనే 1 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి తర్వాత జొన్న రవ్వ తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట పాటు నానబెడితే చక్కగా నానిపోతాయి. 1 గంట తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోనే 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వ పెసరపప్పును నీళ్ళతో సహా వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. అంత బాగా కలుపుకున్నాక ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్లోని గాలి అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే అంత బాగా కుక్ అయి ఉంటుంది. ఈ రవ్వ పెసరపప్పుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కాచిన నీళ్లు వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి. జొన్న కిచిడి కొంచెం పలచగానే ఉంటేనే బాగుంటుంది. ఇది చల్లారే కొద్దీ ఇంకాస్త గట్టిపడుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా పలచగా ఉండాలి. నాకైతే 1.5 కప్పు వేడి నీళ్లు పట్టాయి. మీకు ఇంకాస్త గట్టిగా ఉండాలనుకుంటే కొద్దిగా నీళ్లు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పును వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్న కిచిడిలోకి వేసుకోవాలి. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో అంత బాగా ఉడికించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే జొన్న పొంగల్ రెడీ. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అంతేండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.